అయితే కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటాడు. బాబాయ్ ఎలా అయినా నన్ను ఈ ఒక్క రోజుకి తప్పించవా? నా భార్య ప్రమాదంలో ఉంది. నా భార్యని ఎలా అయినా నేను కాపాడుకోవాలి బాబాయ్, అర్థం చేసుకో అని అంటూ ఉంటాడు. ఎలాగరా కష్టం రా అని అనేసరికి, లేదు బాబాయ్, నన్ను ఎలా అయినా నా భార్య ప్రమాదంలో ఉంది, నేను వెళ్ళకపోతే తన జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పేసి బాలరాజు అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ సహాయంతో బయటకైతే వస్తూ ఉంటాడు బాలరాజు. ఇక దేవా వాళ్ళ ఇంట్లో అయితే కావేరి రెడీ అయ్యి ఉంటూ ఉంది. ఇక బాలరాజు అయితే దేవా వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. దేవా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కావేరిని అయితే కాపాడడానికి వెళ్ళేసరికి కావేరి అయితే వస్తుంది దేవా అని తెలిసి కత్తితో అయితే పొడడానికి రెడీ అవుతూ ఉంటుంది. నాకు అర్థమైంది, వాడిని చంపడానికే నువ్వు వచ్చావని నాకు అర్థమైంది. నువ్వు అదేం చేయకుండా ఈ డోర్ కర్టెన్ వెనకాతల ఉండు, నేను వాడి సంగతి చూస్తాను అని బాలరాజు అంటూ ఉంటాడు. ఇక దేవయ్య అయితే కావేరి అనుకొని బాలరాజు దగ్గరికి వస్తూ ఉంటాడు. ఒరే అని చెప్పేసి బాలరాజు అయితే దేవాన్ని పొడబోతూ ఉంటాడు. అలా తన్ని అటాక్ చేస్తూ ఉంటాడు. అది చూసి కావేరి షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక దేవాని అయితే బాలరాజు చితకబాదుతూ ఉంటాడు. అది అంతా చూసి కావేరి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది, కంగారు పడుతూ ఉంటుంది. ఇక బాలరాజు అయితే దేవాని కొడుతూ ఉంటాడు. అలా కొట్టేసి వాళ్ళ దగ్గర పడేస్తూ ఉంటాడు. ఇక అదంతా చూసి కావేరి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక దేవాని అయితే బాలరాజు కొట్టేసి ఒక పక్కన పడేసరికి కావేరి అలా చూస్తూ ఉంటుంది. ఇక దేవయ్య అయితే ఒక పక్కన అలా పడి ఉండేసరికి అది చూసి కావేరి అలా చూస్తూ ఉంటుంది. ఇక బాలరాజు అయితే కావేరిని తీసుకొని బయటికి వెళ్ళిపోవడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు. రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది అంటూ ఉంటాడు. ఒరే బాలరాజు ఆగ్రా అని చెప్పేసి దేవ అరుస్తూ ఉంటాడు. ఇక బాలరాజు అయితే కావేరిని అక్కడి నుంచి తప్పించి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. దేవ అయితే ఇక బాలరాజు వెనకాతల రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈలోగా బాలరాజు అయితే కావేరిని తీసుకొని ఆటోలో వెక్కించి అక్కడి నుంచి అయితే తప్పించేస్తూ ఉంటాడు. ఇక బాలరాజు కూడా తను వేరే ఆటో ఎక్కి వెళ్ళిపోవడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు. కావేరిని అయితే అక్కడి నుంచి తప్పించేస్తాడు.